Explanation. Model test number 802. 802. 802. Quantitative aptitude question number 31 onwards. 31. Question number 31. Study the table to answer the given question. Data regarding pens manufactured by and exported by the companies A, B, C throughout the years. Data regarding pens manufactured by and exported by the companies A, B, C throughout the years. Years from 2000 to 2004. సో మధ్యలో 2003 మిస్ అయినట్టుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2000, 2001, 2002, 2004 అంటున్నాడు. ఓకే, వెరీ గుడ్. ఏ మ్యానుఫ్యాక్చర్డ్ ఎక్స్పోర్టెడ్, బి కంపెనీ మ్యానుఫ్యాక్చర్డ్ ఎక్స్పోర్టెడ్, సి మ్యానుఫ్యాక్చర్డ్ ఎక్స్పోర్టెడ్. నోట్ the number of manufactured pens and exported given in hundreds. These numbers are in hundreds. Data related to the given years only. Okay, good. So what is the respective ratio between the number of pens manufactured by company C in all the given years together and company B in all the given years together? What is the respective ratio between the number of pens manufactured by company C in all the given years together? Manufactured C all the given years together, manufactured by B all the given years together. Mundu C and tarvata B annaadu. C and B. C చూస్తే 600, 600, 1200, 700, 800, 1500, 1200, 1500, 2700, పైన 80, 80, 160, 2700, 160, 2860. Therefore total is 2860. That is C. Next, B. 840, 860. That is 1700. 1700 ఇక్కడ చూస్తే 780, 820, 1600, 1600, 1700, 3300, 3300. జీరో గెట్ క్యాన్సల్. ఇంకా 11 క్యాన్సిల్ అవుతుంది. 11 దీంట్లో 30 టైమ్స్, 11 3s are 33. దీంట్లో 26 టైమ్స్, 26 11s are 286. ఇప్పుడు ఇంకా మనకి 2 క్యాన్సిల్ అవుతుంది. 13, 13 is to 15. Therefore the ratio is 13 is to 15. Second option is the answer. Next, 32. Question number 32. Number of pens exported by number of pens exported by company B decreased by what percent from year 2002 to 2004? So exported by company B decreased by what percent from 2000 to 2004? 2000 నుంచి 2004 కి ఎంత డిక్రీజ్ అయింది అంటే 294, 164. వాడు చెప్పేది 294, 164 అయింది. ఎంత డిక్రీజ్ అయిందంటే 130 డిక్రీజ్డ్. Therefore డిక్రీజ్ పర్సంటేజ్ కట్టాలి 130 by 294 into 100. సో ఓకే, ఇక్కడ 2 క్యాన్సిలేషన్ 65 టైమ్స్, ఇక్కడ 2 క్యాన్సిలేషన్ 197. యా సారీ 147. 147. Okay, 6500 by 147. 6500 by 147. 147 4 times cancel అవుతుంది. 147 4s, 154s are 600 and 3 4s are 12 తీసేస్తే 600, 588. 588 అంటే ఇక్కడ ఎంత మిగిలింది? ఇక్కడ మనకి 50 ప్లస్ 12 62 మిగులుతుంది. 62 అంటే 620. 620లో మళ్ళీ 4 టైమ్స్, మళ్ళీ 588 అంటే ఈసారి 38 మిగులుతుంది. అఫ్ కోర్స్ 44 పాయింట్ మీద ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది, 44.22. Therefore the answer is 44.22%. 44% మీద ఒకే ఆన్సర్ ఉంది. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 33. ఇన్ ద ఇయర్ 1999, 2000 నుంచి స్టార్ట్ చేస్తాడు, 1999 మాట్లాడుతున్నాడు. ద టోటల్ నెంబర్ ఆఫ్ పెన్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఆల్ ది గివెన్ కంపెనీస్ టుగెదర్ వాజ్ 90% ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పెన్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఆల్ ది గివెన్ కంపెనీస్ టుగెదర్ ఇన్ 2000. 2000లో మ్యానుఫ్యాక్చర్డ్ ఆల్ ది గివెన్ కంపెనీస్ ఎంత అయితే ఉందో దాంట్లో 90% అట 1999లో 2000లో కంటే. వాట్ వాస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఇన్ ద ఇయర్ 1999 బై ఆల్ ద గివెన్ కంపెనీస్ టుగెదర్ ఇఫ్ కన్స్టిట్యూటెడ్ 1/18 ఆఫ్ ద టోటల్ నెంబర్ మ్యానుఫ్యాక్చర్డ్ పెన్స్ ఇన్ దట్ ఇయర్? సో ఎన్ని అయితే మ్యానుఫ్యాక్చర్ అనేది దాంట్లో 1/18 కన్స్టిట్యూట్ అవుతున్నాయట, అంటే ఎక్స్పోర్టెడ్. ద నెంబర్ ఆఫ్ వాట్ వాస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఇన్ 1999 by the given companies together if it constituted 1/18 of the total. So very clear. ఇప్పుడు ఇది ముందు 2000 మ్యానుఫ్యాక్చర్ 850, 840, 600 ఈ రెండు కలిపితే 1440. 1440 plus 850, 1440 plus 850, that is 2290.
20 to 90లో 90% కావాలి, దాంట్లో 1/18. 20 to 90 దీంట్లో ఎంత పర్సెంట్ అండి? 90%. 90% అంటే 9/10 ఇంటూ 1/18. ఇది మనం క్యాల్కులేట్ చేయాలి. దెర్ఫోర్ 0 0 గెట్ క్యాన్సిల్. 9 క్యాన్సిలేషన్, 9 దీంట్లో 2 టైమ్స్, 2 దీంట్లో క్యాన్సిలేషన్, 2 cancellation, that is 114.5. సో కానీ దిస్ ఇస్ 100 ఇన్ నెంబర్ అన్నాడు కదా, 100 ఇన్ నెంబర్ అన్నాడు కాబట్టి 114.5 ఇంటూ 100 ఇన్ నెంబర్. సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా 100 ఇన్ నెంబర్ అని చెప్పాడు. దేర్ ఫర్ 11,450 ఇస్ ద ఆన్సర్. దేర్ ఫర్ 11,450 ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. దాట్ ఈస్ ద ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 34 క్వశ్చన్ చూస్తే 2000లో మొత్తం మ్యానుఫ్యాక్చర్డ్ ఇదండి, 2290 మ్యానుఫ్యాక్చర్డ్, దట్ ఈస్ 100 ఇన్ నెంబర్. లాస్ట్లో 100 ఇన్ నెంబర్ తీసుకున్నాం మనం. దాంట్లో 90% 9/10, 1/18 కన్స్టిట్యూట్ ఎక్స్పోర్టెడ్ 1/18 పార్ట్. దర్ ఫోర్ క్యాల్కులేట్ చేస్తే 11,450 వచ్చింది. నెక్స్ట్ వన్, వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ పెన్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై కంపెనీ బి ఇన్ ద ఇయర్ 2000 వాజ్ ఎక్స్పోర్టెడ్? 2000లో కంపెనీ బి ఎంత ఎక్స్పోర్ట్ అయినాయి అని అడుగుతున్నాడు. ఎక్స్పోర్టెడ్ 294 అవుట్ ఆఫ్ 840. 294 out of 840 into 100. ఓకే, క్యాన్సిలేషన్ చూస్తే ఇప్పుడు మనకి 84 క్యాన్సిలేషన్, 84 3 టైమ్స్, 84 3 టైమ్స్, 84 3s ఆర్ 252. 252 పోతే ఇక్కడ ఇంకా 42 మిగులుతుంది. 42 అంటే 0.5, 3.5, 3.5 into 10, 35. Therefore 35%. Therefore the answer is 35%, fourth option. Next, last question. So what is the average number of pens that were manufactured by company A in all the given years together? Company A all the years together manufactured అవుతున్నాడు 850, 700 రెండు కలిపితే 1550. These two are 1690. 1690. యాడ్ చేస్తే 0, 14, 1, 12, 1, 32, 40. ఎస్, యావరేజ్ అడుగుతున్నాడు. యావరేజ్ అడిగితే బై 4 చేయాలి. బై 4 చేస్తే 810. 810 ఇంటూ 100 కదా, 100 ఇన్ నెంబర్ కాబట్టి. దేర్ ఫోర్ 81,000. దేర్ ఫోర్ ద యావరేజ్ ఇస్ 81,000. 81,000, fourth option. That is the answer. Fourth option is the answer. Next one, 36 individual questions. 36 individual questions. Yes. A boat takes 640 minutes to travel from point A to point B and then come back to point A. A boat takes 640 minutes to travel from point A to B and come back to point A. To and fro, upstream, both downstream చెప్తున్నాడండి. The distance between point A to B is 60 kilometers. If the respective ratio of the speed of the boat in still water and the speed of the water current is 4:1. So then what is the speed of the boat downstream? Yeah, 60 kilometers downstream. Speed of the boat in still water and the speed of the water current 4:1 ratio kabatti 5x. Downstream speed is equal to 4 plus 1, 5x. Upstream speed is equal to 3x. Is equal to 640 minutes అంటున్నాడు. 640 minutes అంటే that is 10 hours. 640 minutes. 10 2/3 hours. 10 2/3 hours అంటే 10 3s are 30, 32 by 3. 10 2/3 hours. 640 minutes అండి. 640 minutes అంటే 10 2/3 hours. 10 2/3 hours అంటే 32/3. ఎస్. సో ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే ఇక్కడ మనకి డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అడుగుతున్నాడు, 5x కావాలి మనకి. 5 క్యాన్సిలేషన్ దీంట్లో 12 టైమ్స్, 3 క్యాన్సిలేషన్ 20 టైమ్స్. దేర్ ఫోర్ ఇక్కడ 32 by x is equal to 32 by 3. 32 get cancel, x is equal to 3. X is equal to 3 అయితే downstream speed 5x is equal to 15. Therefore the answer is 15 kilometers per hour. 15 kilometers per hour, second option is the answer. Next one, 37. 37. Yes. A, B and C invest in a business in the share of their investments in the respective ratio of 1/3 to 2/3 to 1/8. So 1/3 to దీన్ని మనం 1/3 to 2/3 to 1/8 అట.
సి రేషియో ఉంది అంటే 24తో మల్టిప్లై 3 8s ఆర్ 24 కాబట్టి 24తో ఈచ్ టర్మ్ ఆఫ్ ద రేషియోని మల్టిప్లై చేస్తే 24తో ఇది 8 టైమ్స్, ఇది 8 2s ఆర్ 16, 8 3 టైమ్స్. Therefore this is the ratio 8:16:2. Yes. And this is the investment. After 6 months from the start of the business, A withdraws half of his investment. A withdraws half of his investment. At the end of the year, so ratio చూడండి 8:16:3. ఈ 3 దీంట్లో 8 times, 3 8 times, 8 2s are 16, 8 3 times, 8:16:3. That is the ratio. A, B, C, 8:16:3. This is the ratio of their investment. After 6 months from the start of the business, A withdraws. A withdraws after 6 months and had half of the investment, therefore 4 for 6 months. వీళ్ళు ఫస్ట్ 6 months ఎంతో సెకండ్ 6 months కూడా అంతే. దెర్ ఇస్ నో డిఫరెన్స్ అంటే టోటల్ 12 months అంతే. therefore ఇప్పుడు 6 క్యాన్సిల్ త్రూ అవుట్ ద రేషియో. therefore ఇక్కడ 12 అండి, 32 అండి, therefore 6. దిస్ ఇస్ ద రేషియో. cancellation 6:16:3. This is the ratio between their profits. If at the end of the year profit recorded was 17,000 and the total parts చూస్తే total parts 6 plus 3 9, 9 plus 16, B share of profit కావాలి. B share of profit is 16 parts out of 25 parts into 17,500. 25 175 లో 7 times 16 7s are 112. Therefore 11200. This is the profit of B. Therefore the answer is 11,200. Third option is the answer. Third option. This is the ratio of their profits at the end of the 1 year 6:16:3. B share of profit is 16 by total parts 25, 17,500, 11,200 is the answer. Next one. When a sudden sum of money is invested for 12 years at 12% per annum simple interest, it amounts to 36,600. For how many years should the same sum of money be invested to earn the same amount of interest at the rate of 9.6 per annum simple interest? సో ఇక్కడ 12% 12 years 12% అంటే 144% ఇంట్రెస్ట్ వస్తుందండి. సేమ్ ఇంట్రెస్ట్ రావాలట. ఏమంటున్నాడు? ఫర్ హౌ మెనీ ఇయర్స్ షుడ్ ద సేమ్ సమ్ ఆఫ్ మనీ బి ఇన్వెస్టెడ్ టు ఎర్న్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సేమ్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 12% చొప్పున 12 yearsలో 144% ఇంట్రెస్ట్. బట్ ఇప్పుడు ఇది 9.6% చొప్పున రావాలట. ఎంత టైం పడుతుంది? టైం పీరియడ్ అడుగుతున్నాడు. 9.6 పాయింట్ చేస్తే పైన 0 వస్తుంది. 9.6%. cancellation 48 ఇక్కడ 3 times 30 times 48 3s are 144, 48 2 times 30 by 2 15 years. Therefore the answer is 15 years. First option is the answer. Next 39. A dealer offers 24% discount on the market price of a certain item and thereby makes a loss of 5%. If the market price of the item was 7,500, how much discount should he offer on the market price so as to make a profit of 15% on the item? ఏమంటున్నాడండి? A dealer offers 24% discount, then a loss of 5%. 24% discount ఇచ్చాడట అంటే 76% of the market price. 76% of the market price is equal to loss ఎంత వచ్చిందండి? 5% అంటే 95% of the cost price. 95% of the cost price. If the market price of the item was 7,500, for how much discount should he offer on the market price so as to make a profit of 15%? ఇక్కడ 5% లాస్ వచ్చింది, అదే 15% గెయిన్ రావాలంటే అంటే 115% ఆఫ్ ద కాస్ట్ ప్రైస్ రావాలంటే ఎంత డిస్కౌంట్ ఇవ్వాలి మార్కెట్ ప్రైస్ మీద? ఇది క్వశ్చన్. సో 24% డిస్కౌంట్ ఇస్తే 5% లాస్ వచ్చింది, అదే 15% గెయిన్ రావాలంటే ఎంత డిస్కౌంట్ ఇవ్వాలి మార్కెట్ ప్రైస్ మీద? 76% ఆఫ్ ద మార్కెట్ ప్రైస్ 24% డిస్కౌంట్ ఇచ్చాడంటే 76% ఆఫ్ ద మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 95% ఆఫ్ ద కాస్ట్ ప్రైస్, 5% లాస్. But to gain 15% on the cost price, how much discount should he offer on the market price? So ఇక్కడ 19 cancellation 4 times, 19 5 times. If 5 దీంట్లో 5 23 times, 23 4s are 92. 92% of the market price కమ్మాలి. 92% of the market price అంటే 8% discount ఇవ్వాలి. Therefore the discount should be offered on the market price 8%. That is the fourth option. Next 40. A and B together can finish a piece of work in 13 by 3 days. B and C together can finish the same piece of work in 10 by 11 days. But C is 20% more efficient than B. C is 20% more efficient అట. అంటే ఎఫిషియన్సీ రేషియో వీళ్ళిద్దరిది ఎలా ఉందంటే B కంటే C 20% more efficient అట. అంటే 5:6 రేషియో. అంటే టైం రేషియో వీళ్ళిద్దరిది ఎలా ఉంటుందంటే 6:5. అంటే B 6x days అయితే C 5x days. But B and C together can complete 10 by 11 days.
వీళ్ళిద్దరూ కలిపినప్పుడు ఏబీ బై ప్లస్ బి ఫార్ములా అంటే 6x ఇంటూ 5x బై 11x ఏబీ బై ప్లస్ బి ఇజ్ ఈక్వల్ ఇద్దరు కలిపి 10 10 బై 11 10 10 బై 11 అంటే 120 బై 11. సో x get cancel 11 11 get cancel 6 5s are 30 30 దీంట్లో 4 times therefore x is equal to 4. x is equal to 4 అయితే b how many days అనేది తెలిసిపోతుంది మనకి. ఇక్కడ b a b c మొత్తం ముగ్గురు తీసుకుంటే 6x days b x is equal to 4 వచ్చింది కాబట్టి x is equal to 4 కాబట్టి 6x is equal to 24 and 5x is equal to 20. yes వాళ్ళిద్దరు 24 and 20. బట్ a and b టుగెదర్ తెలుసు మనకి. a and b టుగెదర్ 13 1 by 3. సో a and b టుగెదర్ 13 1 by 3 అంటే a ఎలోన్ కావాలంటే టుగెదర్ 13 1 by 3 అంటే 40 by 3 40 by 3 అంటే 3 by 40 1 day వర్క్ 3 by 40 లోంచి b 1 day వర్క్ 1 by 24 తీసేస్తే దట్ గివ్స్ మనకి ఏ వచ్చేస్తుందండి 120 is the LCM 43 times 3 3s are 9 minus 24 5 times 4 by 120 4 by 120 అంటే therefore 1 by 30 therefore A alone can complete the work in 30 days. ఇప్పుడు ముగ్గురు కలిపి కావాలట ముగ్గురు కలిపి. సో లేదు ఇది కట్టకుండానే మనం A and B టుగెదర్ ఉంది కాబట్టి C కలిపేస్తే సరిపోతుంది. ఎస్ ఇక్కడ ఇది కట్టకుండానే ఏ కట్టకుండానే A and B టుగెదర్ ఉంది కాబట్టి C కలిపేస్తే సరిపోతుంది. ఎస్ ఏబిసి కావాలంటే A and B టుగెదర్ ఇద్దరు కలిపి 13 1 by 3 అంటే 3 by 40 ప్లస్ C alone 1 by 20. therefore మొత్తం ముగ్గురు కలిపి ఎన్ని రోజులు చేస్తారంటే 40 22 times 5 by 40 5 by 40 అంటే 1 by 8. so this is equal to 1 by 8. therefore they together complete the work in 8 days. Fifth option is the answer. అంటే ఇది చేయాల్సిన అవసరం లేదు ఇంకా ఇది చేయాల్సిన అవసరం లేదు. సో A and B టుగెదర్ ఉంది కాబట్టి C ఆల్రెడీ వచ్చేస్తుంది కాబట్టి మనకి A plus B అంటే ఇట్లా చేస్తే సరిపోతుంది. yes C is 20% more efficient than B. C is 20% more efficient than B అంటే 5:6 ratio, time ratio 5:6, 6:5. B alone 6x days, C alone 5x days. They together complete the work in 10 10 by 11. 10 10 by 11 అంటే 120 by 11. AB by A plus B అప్లై చేసాం ఇక్కడ. X is equal to 4 వచ్చింది. X is equal to 4 ఇస్తే B is equal to 24 and C is equal to. But A plus B together 13 1 by 3. ఇప్పుడు నాకు కావాల్సింది A plus B plus C కావాలి. సో A plus B together తెలుసు మనకి. A plus B together 3 by 40 and C alone 1 by 20. So LCM therefore 40 is the LCM 3 plus 2 5 by 40 5 by 40 and that is 1 by 8. therefore they all together complete the work in 8 days. Next 41 at present Ali is 14 years elder to Kai and Eddie is 10 years elder to Kai. Ali, Eddie and Kai. At present Ali is 14 years elder to Kai అంటే వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ 14 years అట. and Eddie is 10 years elder to Kai వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ 10 years అట. at present Ali is 14 years elder to Kai Kai కంటే 14 years పెద్దవాడు and Eddie is 10 years elder to Kai Kai కంటే వీడు పెద్దవాడే వీడు 10 years వీడు 14 years అంటే వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ 4 years. the respective ratio between Ali and Eddie వీళ్ళిద్దరిది రేషియో చెప్పాడు 8:7 కానీ వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ 1 part is equal to 4 1 part 4 అంటే 8 4s are 32 and 7 4s are 28. కానీ Eddie is 10 years elder to Kai కంటే 10 years elder కాబట్టి Kai is 18 years. కానీ క్వశ్చన్ అడుగుతున్నాడు what was Kai says 6 years back అంటే 12. therefore Kai says was 12 years 6 years ago. 6 years ago Kai was 12. Next 42 a man pays 20% of his monthly salary on as tax. out of the remaining amount he gives 1/4 and keeps 10,000 as petty cash. the rest invests in LIC and fixed deposit in the respective ratio of 3:5. if he invested 14,250 in LIC then how much did he pay as tax that month? okay, LIC and fixed deposit చెప్తున్నాడు that is a 3:5 ratio. 3:5 రేషియోలో LIC చెప్తున్నాడు 3 parts. therefore 3 parts is equal to 14,000
3 parts 14,250, that is LIC. Therefore total 8 parts find out చేయాలి. 8 parts ఎంత? Okay. 3 cancellation దీంట్లో 3 cancellation 4 times 7 times 5 times 4750 into 8 times 4,008 sir 32,000, 758 sir అంటే 1500 fours 6,000, 32 plus 6 38,000, therefore 38,000. బట్ పెట్టి క్యాష్ ఎంతండి? 10,000. ఆ 10,000 కూడా యాడ్ చేస్తే దట్ ఈస్ 48,000. 48,000 అంటే ఇప్పుడు ఇక్కడ మ్యాన్ పేస్ 20% యాజ్ ట్యాక్స్, 20% యాజ్ ట్యాక్స్, 20% ట్యాక్స్ పోతే 80లో 1/4 అంటే 20% అగైన్, 80లో 1/4, రిమైనింగ్ అమౌంట్లో 1/4 అన్నాడు కదా. దర్ ఫోర్ ఇక్కడ 20% రిమైనింగ్ 80లో 1/4 అంటే 20 ప్లస్ 20 40% పోతే ఇంకా 60. అంటే ఈ 10,000 కూడా యాడ్ చేసామంటే ఇది 60%. 60% ఆఫ్ హిస్ శాలరీ 48,000 అయితే ట్యాక్స్ పే చేసింది ఎంత అని అడిగాడు. క్వశ్చన్ హౌ మచ్ డిడ్ హీ పే యాజ్ ట్యాక్స్ ఇన్ దట్ మంత్? ట్యాక్స్ అంటే 20% చెప్పాలి. 20% అంటే ఇది 1/3 అయింది. బై 3 అయిందంటే ఇది కూడా బై 3 అవ్వాలి. బై 3 అంటే 48,000 బై 3 16,000 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ therefore second option 16,000. 43. The area of the rectangle is equal to the area of a square whose diagonal is 8√10. The difference between the length and breadth of a rectangle is 4 meters. What is the perimeter of the rectangle? Very good. Area of the rectangle is equal to area of a square whose diagonal at diagonal D is equal to √2a. √2a is equal to 8√5 into √2. 8√5 √10 ని √5 into √2. √2 క్యాన్సిల్ అయిపోతే a is equal to 8√5. 8√5 అయితే ఏరియా a is equal to a square. A square is equal to 64 5s. 64, 8 square 64, √2 5 whole square, therefore 320, that is the area. 320 is the area. Area of the rectangle is nothing but area of a square. Area of the square is అయితే ఇప్పుడు area of the rectangle L into B is equal to 320. But the difference between length and breadth చెప్తున్నాడు. Length and breadth of the rectangle is 4. 320 అవ్వాలి, 4 difference రావాలంటే 20 and 16, 20 16s, 20 16, 16 20s చూడండి, 2 16s, yeah 32, 320 సరిపోయింది. Therefore the difference between length and breadth of a rectangle is 4. సరిపోలా 4 difference. Then what is the perimeter? Length is equal to 20, breadth is equal to 16 అయితే L plus B is equal to 36, 36 2 of L plus B perimeter అంటే 72, 2 of L plus B. L plus B is equal to 36, 36 2s are 72, therefore perimeter is 72. Third option is the answer. Okay, next 44. 44. In a 120 liters of mixture of milk and water, percentage of water is only 30%. In a 120 liters of mixture of milk and water, percentage of water is only 30%. The milkman gave 40 liters of this mixture to a customer and then added 12 liters of pure milk and 8 liters of pure water in the remaining mixture. What is the respective ratio of the quantity of milk and quantity of water in the new mixture? Very good. So first 120 undandi, but the milkman gave 40 liters of this mixture to a customer. Customer ki 40 ఇచ్చేసాడు. 120 minus 40 80. 80 liters లో 30% వాటర్ ఉంది. 30%. 80లో 30% అంటే 24. అంటే ఇప్పుడు మిల్క్ అండ్ వాటర్ టోటల్ క్వాంటిటీ 80 లీటర్స్ మిల్క్ అండ్ వాటర్. సో 120లో మనం 40 తీసేసాం, 80 లీటర్స్, 80 లీటర్స్ మనకి ఏది వాటర్ 30% అంటే 24, మిల్క్ 56 లీటర్స్. ఇప్పుడేం యాడ్ చేశాడు? 12 లీటర్స్ ఆఫ్ ప్యూర్ మిల్క్, 12 లీటర్స్ ఆఫ్ ప్యూర్ మిల్క్ అండ్ 8 లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇది ఎంత అయింది? ఇది 68, ఇదెంత అయింది? 32. సో ఇప్పుడు రెస్పెక్టివ్ రేషియో అడుగుతున్నాడు. రెస్పెక్టివ్ రేషియో అంటే 17:8. సో 4 క్యాన్సిలేషన్ 17 టైమ్స్, ఇక్కడ 8 టైమ్స్, 8 4s are 32, 68 and 17 4s are 68, 8 4s are 32. This is the ratio. Third option is the answer. Next 45. 45. A bag contains 5 white balls, 5 red balls and 6 green balls. White 5 at red 5 at green ball 6 at total 16 balls. Total 16 balls. If 2 balls are picked at random, then what is the probability that at least 1 ball is green? సో 2 డ్రా చేస్తే కనీసం ఒకటైనా గ్రీన్ అవ్వాలట. 2 బాల్స్ డ్రా చేస్తే కనీసం ఒకటైనా గ్రీన్ అవ్వాలి. సో నేనేం చేస్తానంటే టోటల్ పాసిబిలిటీస్లోంచి అసలు గ్రీన్ రానటువంటి పాసిబిలిటీస్ సబ్ట్రాక్ట్ చేస్తే కనీసం ఒక గ్రీన్ వచ్చే పాసిబిలిటీ వస్తుంది. టోటల్ పాసిబిలిటీస్లోంచి కనీసం ఒకటి కూడా గ్రీన్ రానటువంటి, అంటే గ్రీన్ రానటువంటి పాసిబిలిటీస్ సబ్ట్రాక్ట్ చేస్తే కనీసం ఒక గ్రీన్ వచ్చే పాసిబిలిటీ అంటే 1 minus
గ్రీన్ రానటువంటి పాసిబిలిటీస్ అంటే 2 balls వైట్ అండ్ రెడ్ నుంచే రావాలి, 2 balls వైట్ అండ్ రెడ్ నుంచే రావాలి, అంటే 10c2 by మొత్తం 16c2. That gives the answer 1 minus 10c2 by 16c2. 1 minus 10c2 అంటే that is 45 by 16c2. ఇది 10 into 9 90 by 2 45, 16 15 240 by 2 120. Therefore తీసేస్తే 120 minus 45 75 by 120. 15 cancellation, 15 5 times, 15 8 times, therefore 5 by 8. 5 by 8 is the answer, fifth option. Next 46 approximations అండి, approximations. What approximate value will come in the place of question mark అని అడుగుతున్నాడు, question mark place లో చెప్పాలి ఇప్పుడు మనం. 2400 divided by root question mark, very good, into 50 కదా, అది 50 by 25 కదా, 25 is equal to 192. ఇది వాడు మాట్లాడింది. దీంట్లో 2 times 24 cancellation. ఇప్పుడు 24 cancellation 24 2s ఇక్కడ 100 ఉంటుంది, ఇంకా 24 2s are 48 ఇక్కడ 4 times. ఇప్పుడు 100 by 4 అంటే రూట్ క్వశ్చన్ మార్క్ is equal to 100 by 4. 100 by 4 అంటే 25, అంటే క్వశ్చన్ మార్క్ కావాలంటే 25 square 625. therefore the answer is 625. third option is the answer. Next one 250 ఇది 249.98 అంటే 250. ఇప్పుడు ముందు ఈ మైనస్ ఈ ప్రొడక్ట్ అంతా టైప్కి వెళ్ళిపోతే ప్లస్ అవుతుంది. ఆ మైనస్ ఏంటో చూద్దాం. 15 160 సార్, 15 into 160, 15 16 సార్ 24 240 2400. అంటే ఇప్పుడు దీనికి మనం కలపాలి 33,600కి 2400 కలపాలి, అంటే దట్ ఈస్ 36,000 అవుతుంది. 36,000 వెరీ గుడ్. 36,000 ఇప్పుడు బై 250, అంటే హౌ మచ్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 36,000 బై 250. ఈ 250,000లో 4 times, అంటే క్వశ్చన్ మార్క్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఇప్పుడు ఇది 6 స్క్వేర్, అది 2 స్క్వేర్, 6 2s are 12. therefore the answer is question mark is equal to 6 2s are 12. Question mark is equal to 6 2s are 12. therefore 12 is the answer, fourth option. 48 56% of 650, 86% of 360 తీసుకుందాం, అది కూడా క్వశ్చన్ మార్క్. అంటే ఈ రెండు మైనస్ 9 స్క్వేర్ ఎటైప్ ఉంది ఇజ్ ఈక్వల్ టు, ముందు ఈ రెండు సాల్వ్ చేద్దాం. 56% అంటే 56 by 100 into 650. ఎస్ 50 2 times, 50 13 times, ఈ 2 దీంట్లో 28 times, 28 13s 280 plus 84 364. ఇక్కడికి ఇది వచ్చింది. నెక్స్ట్ దీంట్లోంచి 86% of 360, 86% of 360 క్యాల్కులేట్ చేద్దాం. 0 క్యాన్సిల్, ఓకే. 86 36 మల్టిప్లై చేయాలి ఇప్పుడు మనం. 86 36 ఇన్ కేస్ ఇది 85గా తీసుకుంటే, లేదా ఇక్కడ 85గా తీసుకుంటే ఇక్కడ 2 times, ఇక్కడ 17 times, ఈ 2 దీంట్లో 18 times, 17 18 సార్ 306. ఓకే, అంటే ఇక్కడ 86%ని 85%గా మాట్లాడాను. 85% అంటే 85 by 100 into 360, 0 క్యాన్సిల్, 5 cancellation 2 times, 17 times, 2 36 18 times, 7 18s are 18 17s 306. డిఫరెన్స్ ఎంత అంటే మనకి ఇక్కడ 58, 58 is the difference. 58 is the difference. ఇప్పుడు క్వశ్చన్ మార్క్ వాల్యూ ఇస్ ఈక్వల్ టు 9 square 81 minus 58 అంటే 31 33. therefore క్వశ్చన్ మార్క్ ఇస్ ఈక్వల్ టు, క్వశ్చన్ మార్క్ ఇస్ ఈక్వల్ టు ఇది ఒక 21 23 వచ్చింది, అంటే అప్రాక్సిమేట్గా క్వశ్చన్ మార్క్ వాల్యూ 25 చెప్పొచ్చు. therefore the answer is 25. next one 49. next one 64 square minus 26 square, a plus b into a square minus b square ఫార్ములా కనిపిస్తుంది. a square minus b square అంటే a plus b into a minus b. a plus b into a minus b అంటే రెండు యాడ్ చేస్తే అవి 90 సబ్ట్రాక్ట్ చేస్తే a plus b into a minus b, a square minus b square ఫార్ములా ఉంది, a plus b into a minus b. 64 plus 26 90, 64 లోంచి 26 తీస్తే 38 divided by 38
into root question mark is equal to 3600. 38 get cancelled, 90 cancellation ikkada, 90 cancellation 40 times. Therefore root question mark is equal to 40, question mark is equal to 1600. Therefore the answer is 1600. Second option. 50 చూస్తే 4205 ఉంది కదా, 4200 గా తీసుకుంటే ఇంటూ 8 ఇంటూ 5/10, అది 0.5, 5/10. ఈ వాల్యూలోంచి 0 క్యాన్సిల్, 8 5s are 40 కదా, 40 42s, 40 42s అంటే 168 కదా, 42 4s 168 00. దీనికి ఇప్పుడు మనం కలపాల్సిందా తీసేయాల్సింది ఏంటంటే 12,450 తీసేస్తే ఇక్కడ 350, 4,350. సో 4,350 ఆన్సర్ మస్ట్ బి 4,370. వై? బికాజ్ ఇక్కడ ఎక్కువ ఉంది వాల్యూ, దీనికంటే ఎక్కువ రావాలి. ఎందుకంటే పాజిటివ్ వాల్యూ మనం 4,200 తీసుకున్నాం, 4,200 తీసుకుంటే ఎంత వచ్చింది, 4,200 నాట్ 5 కాబట్టి ఇది ఇంకా వాల్యూ ఎక్కువ వస్తుంది. అంటే దీనికంటే వాల్యూ ఎక్కువ తీసుకోవాలి. 4350 కంటే వాల్యూ ఎక్కువ ఉండాలి, 4350 కంటే వాల్యూ ఎక్కువ ఉండాలంటే 4370. థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్, నో డౌట్ అబౌట్ దట్. ఎందుకు ఎక్కువ ఉన్నది తీసుకోవాలంటే ఇక్కడ 5 కౌంట్ చేయలేదు మనం, 5 కౌంట్ చేస్తే ఇంకా ఎక్కువ వస్తుంది అది వాల్యూ ఆబ్వియస్లీ. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్, 4370. నెక్స్ట్ నెంబర్ సిరీస్ 17, 19, 23, 31, question mark 79. ఇక్కడ డిఫరెన్స్ 2, ఇక్కడ డిఫరెన్స్ 4, ఇక్కడ డిఫరెన్స్ 8, ఇక్కడ డిఫరెన్స్ 16 ఉండాలి, అయితే ఇక్కడ డిఫరెన్స్ 32 ఉండాలి. సో 31 + 16 47, 47 + 32 79. యా, సరిపోయింది. అంటే ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏముండాలంటే 47. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. 52, 15, 18, 28, 45, 69. నెక్స్ట్ నెంబర్. ఇక్కడ డిఫరెన్స్ 3, ఇక్కడ డిఫరెన్స్ 10, ఇక్కడ డిఫరెన్స్ 17, ఇక్కడ డిఫరెన్స్ 24. ఎస్, 24. ఇప్పుడు ఇక్కడ డిఫరెన్స్ ఎంత అనేది మనం డిసైడ్ చేయాలి. ఇక్కడ డిఫరెన్స్లు చూస్తే 7, 7, 7, ఇది కూడా 7 ఉంటే therefore 31. 69 + 31 అంటే ఇక్కడ 100 ఉండాలి క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో. therefore in the place of question mark 100 should be there. Next 53. 53, 14, 7, 7, 10.5, question mark 52.5. సో ఇది ఇంటూ హాఫ్ కనిపిస్తుంది మనకి, ఇది ఇంటూ 1, ఇది ఇంటూ 1.5, 1.5 ఇంటూ 2 ఉండాలి. అయితే ఇప్పుడు ఇంటూ 2 అంటే 21 ఉండాలి. therefore ఇంటూ 2.5 సరిపోతుంది, అది 2.5. సో therefore 42 + 10.5 52.5 సరిపోయింది. therefore క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఎంత ఉండాలండి, 21. 21 అంటే ఫిఫ్త్ ఆప్షన్. నెక్స్ట్ 54. 54 తీసుకుంటే 7, 16, 43, 88, 151. ద నెక్స్ట్ నెంబర్. ఇక్కడ డిఫరెన్స్ చూస్తే 9, 9. ఇక్కడ డిఫరెన్స్ 9, 27. ఎస్, 27. ఇక్కడ డిఫరెన్స్ 45. ఇక్కడ డిఫరెన్స్ 63. ఎస్, 63. ఇక్కడ డిఫరెన్స్ మనం అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు డిఫరెన్స్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 18, 18, 18 అంటే ఇక్కడ కూడా డిఫరెన్స్ 18 ఉండాలి. 60, 81 అంటే 81 ఉండాలా. 62 + 18 అయితే దట్ ఈస్ 81. 81 యాడ్ చేస్తే ఇప్పుడు మనకి 232 ఉండాలి. 232. ఎస్, 232. 151, 81, 232. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 55. 55 చూస్తే 11, 14, 22, 37, 61. ద నెక్స్ట్ నెంబర్. ఇక్కడ డిఫరెన్స్ 3, ఇక్కడ డిఫరెన్స్ 8, ఇక్కడ డిఫరెన్స్ 15, ఇక్కడ డిఫరెన్స్
21, 24. ఇక్కడ డిఫరెన్స్ మనం అబ్జర్వ్ చేయాలి. ఇది 2 స్క్వేర్ ప్లస్ 1, ఇది 3 స్క్వేర్ ప్లస్ 1, 4 స్క్వేర్ ప్లస్ మైనస్ 1, 2 స్క్వేర్ మైనస్ 1, 3 స్క్వేర్ మైనస్ 1, 4 స్క్వేర్ మైనస్ 1, 5 స్క్వేర్ మైనస్ 1. అంటే ఇప్పుడు 6 స్క్వేర్ మైనస్ 1 ఉండాలి. 6 స్క్వేర్ మైనస్ 1 అంటే 35. 35 అంటే దట్ ఈస్ 96 ఇస్ ద ఆన్సర్. ఎస్, 96 ఇస్ ద ఆన్సర్. ఫిఫ్త్ ఆప్షన్. ఇక్కడికి నెంబర్ సిరీస్ కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ 56. అప్రాక్సిమేషన్స్. అప్రాక్సిమేషన్స్ చూస్తే 235, 70. 70కి 17 అంటే 10 into 7. 10 into 7 అంటే x is equal to 7/2, 3.5. 10/2, 5. Yes. Y is equal to 20. 20కి 4, 5. 4/2, 5/2. 4/2 అంటే that is 2. 4/2, 2. 2.5. Okay. Yes, these are the roots. Therefore, ఇక్కడ చూస్తే x greater than y. x greater than y. This is the answer. x greater than y. Third option is the answer. Next, 57. 57 చూస్తే 8 9s are 72. 72కి 12 into 6 రావాలి. 12 into 6 అయితే 18 అవుతుంది. అంటే x is equal to minus 12 into 6 అంటే 6/8, 3/4, 12/8, 3/2. 12/8, 3/2. Yes. ఇక్కడ 2 12s are 24. 24కి 8 3s. 8 3s అయితే 3/-3/2. అండ్ 8/2 అంటే -4. దీస్ ఆర్ ద రూట్స్. సో ఓకే, ఇక్కడ రెండు మైనస్ అనండి కూడా. ఇప్పుడు చూస్తే -1.5, ఇది -0.75. అంటే ఇప్పుడు x greater than or equal to y. x greater than or equal to y. Yes. Therefore, x greater than or equal to y. Fifth option is the answer. Next. 4 10s are 40. 40కి 8 5s. 8 5s అంటే 5/4. -5/4 ఒకటి. 8/4 అంటే -2. 3 15s. 45. 45కి 9 5s. 9 5s అంటే -5/3, -3. ఓకే, ఇప్పుడు రూట్స్ చూస్తే ఒకసారి ఇది -2. ఈ -5/3 రెండిట్లకి మధ్యలో ఉన్నట్టుంది. -5/3 అంటే -1.666. ఇది -1.25. ఇది -2. -1.6666 ఈ రెండిట్లకి మధ్యలో ఉన్నట్టుందిగా. Yes, very clear. Therefore, the relationship between x and y cannot be established. Fourth option. Next, 59. 59 చూస్తే 3 35s, 105. 105కి రూట్స్ చూస్తే 21 5s. 21 5s, 21 plus 5s, 26 సరిపోయింది. x is equal to ఏమవుతుందంటే ఇప్పుడు 21/3, 5/3. 5/3, 21/3 is 7. Next, 335 is 105 again. 105కి ఇప్పుడు 22 రావాలి. 15 7s. 15 plus 7, 22. Yes. y is equal to 7/3. 7/3 ఒకటి. 15/3, 5. ఇప్పుడు ఈ 5 ఈ రెండిట్ల మధ్యలోనే ఉంది. Therefore, relationship between cannot be established between x and y. That is the answer. Next. 2 9s are 18. 18కి 6 into 3. 18కి 6 into 3 రాస్తే 6 plus 3 9 కాబట్టి therefore x is equal to -3/2, -1.5, 6/2 అంటే -3. 6 12s 72. 72కి 8 9s. 8 plus 9 17. Therefore y is equal to 8/6. 8/6 అంటే -4/3. అలాగే 9/6 అంటే -3/2. ఎస్, దీస్ ఆర్ ద రూట్స్. 3/2 అంటే 1.5గా. ఓకే, దిస్ ఇస్ -1.5. ఇది -1.3333. ఓకే, వెరీ క్లియర్ దట్. ఇప్పుడు x less than or equal to y. x less than or equal to y. That is the answer. X less than or equal to y. First option is the answer. 61. Analysis again.
Analysis చూస్తే refer to the graph and answer the given questions. Data related to number of watches in lakhs exported by two countries M and N during 6 given years. క్వశ్చన్కి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. M and N, M ఏమో రాంబస్తో రిప్రజెంట్ చేస్తున్నాడు, N ఏమో స్టార్తో రిప్రజెంట్ చేస్తున్నాడు. నెంబర్ ఆఫ్ వాచెస్ ఎక్స్పోర్టెడ్ బై కంట్రీ M డిక్రీజ్డ్ బై 1% ఫ్రమ్ 2006 to 2008. 2006లో M అడుగుతున్నాడు, 2006 to 2008. 2006లో M 550. M ఎంతండి? 550. 550 నుంచి M ఇక్కడికి ఎంత వచ్చిందంటే 340. 2006లో ఎస్ 550 M 550 అండ్ 2008లో 340 అంటే 210 decrease on 550 into 100 zeros get cancelled. 5 cancellation 11 times, ikkada 20 times, 21 20 is 420 by 11, 420 by 11 అంటే 11 3 times 33 times 33 పోతే అక్కడ ఒక 7 9 90, 8 times 2 by 11 38 2 by 11 percentage. Therefore the answer is the third option, 38 2 by 11. 62. What is the sum of the average number of watches exported by country M in 2005 and 6 together? Average number of watches exported by country N in 2007 and 8. 5 and 6 M అండి, 5 and 6 M, 5 and 6 M. M ఇక్కడ చూస్తే 460 and 2005 and 6. 2006లో 550, ఇక్కడ 460, 550. సో యావరేజ్ చూస్తే 0 1 by 2 చేస్తే 505, that is the average 505. అండ్ 2007-8 ఇది చూడాలి, 7 and 8 చూస్తే ఇది ఇక్కడేమో 8లోనేమో 470, ఇక్కడేమో 310. అంతేనా? కరెక్టేనా? అది గ్రాఫ్ సరిగ్గా లేదు. ఎస్, $310 అండ్ ఇక్కడ పైకి ఉంది 470 310 అండి. 470 అండ్ 310 చూద్దాం. 80 780 by 2 యావరేజ్ 390. 390 దీనికి కలపండి, 390 కలిపితే 598, 895 సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్ పక్కా. 63. What is the respective ratio between the total number of watches exported by countries M and N together in 2005 and total number of watches exported by same countries 2006? 5 and 6 together అంటున్నాడు. ఇక్కడ 460 and 260, 460 260 యాడ్ చేస్తే 720. అలాగే 2006 చూస్తే 370 550 370. therefore again 20 920. రేషియో అని అడిగింది వాడు. ఎస్, రేషియో 720 920లో క్యాన్సిలేషన్ 40 క్యాన్సిలేషన్ 18 times 40 23 times, 18:23. first option is the answer. Next one, 64. If the number of watches exported by countries M and N decreased by 20% and 15% respectively from 2009 to 10, what was the total number of watches exported by countries M and N together in 2010? 9 చూడండి. 9 M ఎంత ఉందంటే దట్ ఈస్ 560. 560లో ఎంత పర్సెంట్ తగ్గిందండి? 20%. 20% అంటే 112 తగ్గితే 48 448. మరి N చూడండి, N 15% తగ్గాలి. N ఎంత ఉందంటే దట్ ఈస్ 320. ఎస్, 320. 320లో 15% అంటే 48 అంటే 272. am I clear? ఎస్, అంటే 270 28 272 తీసేస్తే 0 8 12 1 720. therefore the answer is 720. summation is 720, first option. The last question, number of watches exported by countries M in 2007 is what percentage of the total number of watches exported by countries M and N together in 2004?
M in 2007. M in 2007. M in 2007 అంటే that is 440. 440, that is what percentage of together in 2004 అంటున్నాడు. 2004 లో 260 and 360, 370, 380. 380, 260. 380, 260. 640. 440, 640 into 100. Therefore, zeros get cancelled. ఇక్కడ 4 cancellation 11 times, ఇక్కడ 16 times. Therefore, 1100 by 16. 16 6 times 96. 96 పోతే ఇక్కడ 140. 140, yeah, 14. 140లో 128లో 8 times. 16 8s are 128. 128 పోతే ఇంకా 12 మిగిలింది. 12 by అంటే 3 by 4. Therefore, 68 3 by 4%. 68 3 by 4%. Second option is the answer. Thank you. Thank you very much.